రైతుల దేవనామానికి మహిమ కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఈ దినం వాగ్దానం చూస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ, ప్రజలకు, సహోదరులకు ప్రత్యేకమైనటువంటి శుభములు. ఈరోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే, ఆగస్ట్ 15. మరి ఈరోజు ఎంతగానో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మన దేశ ప్రజలకు కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాం. యేసుక్రీస్తు నామములో ఈరోజు ఈ దినం వాగ్దానం వాక్యాన్ని మనం తెలుసుకుందాం. స్వాతంత్ర్య సందర్భంగా దేవుడి దినాన్ని మనకు అనుగ్రహించుండగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడింది. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే బైబిల్ తెలియజేస్తా ఉంది, మీరు స్వతంత్రులుగా ఉండటం పిలువబడింది. ఈరోజు మనందరం కూడా స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డాయి. శరీర క్రియలను హేతువు చేసుకోనక ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండండి అనే బైబిల్ వాక్యం తెలియజేస్తా ఉంది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మరి ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా, ఎందుకంటే మనందరం కూడా ప్రేమ కలిగి ఒకరికొకరు ఉండాలి. భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశంలో ప్రేమించుచున్నాను అనే మాటలు మనం చిన్నప్పటి నుంచి మరి స్కూల్స్లో మనం చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే చిన్న వయసులోనే మనకి ఇవి నేర్పుతారు. ఈరోజు ఒకరి పట్ల ఒకరు కక్షలు, భేదాలు, మరి జనం మీదకి జనం, రాజ్యాల మీదకి రాజ్యాలు కొట్టుకోవడం, తిట్టుకోవడం, అసూయ, పగలతో నింపబడినటువంటి దేశముగా మన దేశం ఉండకూడదు. మన భారతదేశము మనందరం కూడా సహోదరులు కనుక ఒకరికి ఒకరు ప్రేమించుకుంటూ, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ, ఒకరికి ఒకరు ఆదరించుకుంటూ, ఒకరి పట్ల ఒకరు ప్రేమ, వాత్సల్యతలు కల్పించుకోవాలి. మనందరి జీవితాల్లో అది ఉండాలని ప్రభు ఈ వాగ్దానం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా శరీర క్రియల్లోనికి చాలా మంది వెళ్ళిపోయారు. రెండవదిగా శరీర క్రియల నుండి మనం బయటికి రావాలి. ఎందుకంటే ఈ శరీర క్రియలు మన జీవితంలో ఉన్నప్పుడు, ఈ పాపం అనేటువంటిది మన జీవితంలో ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా మనను స్వతంత్రులుగా చేయలేదు. పాపము కింద, ధర్మశాస్త్రం కింద మనం ఉండకూడదు, లోనై. క్రీస్తు అందుకోసమే 2000 సంవత్సరాల క్రితం చనిపోయాడు. కల్వరి శిలువలో ఆఖరి బొట్టు వరకు తన రక్తాన్ని చిందించాడు, బలియాగమైపోయాడు. అనేక దెబ్బలు నీ కోసం, నా కోసం తిన్నాడు. ఆయన సుందరుడు, గొప్ప దేవుడు. ఆయన అందము, ఆయన సొగసు అంత కూడా మన కొరకు మరి త్యాగం చేయబడింది. ఆయన శరీరం నలకొట్టబడింది మన పాపముల నిమిత్తం. మనకు స్వతంత్రత ఇవ్వడానికి క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఎందుకంటే మన పాపాలుగా ఉండకూడదని. భారతదేశంలో ఉన్నటువంటి మరి గాంధీజీ, ఇంకా కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు దేశం కోసం పోరాటం చేశారు. ఏ విధంగా అయితే దేశం కోసం పోరాటం చేసి చనిపోయారో మనకి భారత స్వాతంత్ర్యత వచ్చిందో, అలాగే ఈరోజు స్వాతంత్ర్యత వచ్చినటువంటి మనందరం మరి ఏ విధమైన స్వాతంత్ర్యత వచ్చింది? భారతదేశానికి స్వాతంత్ర్యత వచ్చింది. కానీ బైబిల్ తెలియజేస్తూ ఉంది, మీరు స్వతంత్రులుగా ఉండాలని.
మరి చాలామంది జీవితాల్లో భారతదేశం కోసమైతే యేసు మరి అనేక మంది గొప్పవాళ్ళు చనిపోయారు. కానీ క్రీస్తు ప్రపంచంలో ఉన్న ప్రజలు మానవాళి కోసం ఆయన చనిపోయాడు. నీ కోసం నా కోసం చనిపోయాడు. ఎందుకంటే నువ్వు స్వతంత్రుడు అవ్వాలని, పాపం అనే బంధకాల నుంచి బయటికి రావాలని, రక్షణ కలిగి జీవించాలని, ఏ పాపం నీలో ఉండకూడదని. ఎందుకంటే దేశంలో ఎన్నో అఘాయిత్యాలు, అత్యాచారాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. ప్రజల్లో శరీర క్రియలు జరుగుతున్నాయి, పాపపు క్రియలు జరుగుతున్నాయి. ఇవన్నీ పోవాలంటే యేసయ్య ఒక్కడే స్వతంత్రులుగా చేయగలడు. మనకు స్వతంత్రత రావాలంటే మనం శరీర క్రియల్లో ఉంటే రాదు. క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు సత్యము వారిని స్వతంత్రులుగా చేయను. రెండవది, మన శరీర క్రియలు లేకుండా ఉండాలి అంటే, స్వతంత్రతలోకి రావాలంటే, మనకు స్వాతంత్ర్యం ఎప్పుడైతే వచ్చిందని చెప్పగలమంటే మన జీవితాన్ని మార్పు చేసుకున్నప్పుడే. రెండవది, ఈరోజు దయచేసి బైబిల్ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడ తెలియజేశాడు 11వ వచనము, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. ఈరోజు మనం స్వతంత్రులుగా ఉందాం. ఇండిపెండెన్స్ రోజున తెలుసుకుందాం. మన భారతదేశంలో మనందరం కూడా ఐక్యత కలిగి మంచిగా మన దేశం బాగుండాలని ప్రార్థన చేద్దాం. ఈ దినం వాగ్దానంలో మీరు ప్రతి ఒక్కరు విని తెలుసుకుని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్లో, మన దేశంలో, మన గ్రామాలు, పట్టణాల్లో స్వాతంత్రత కలుగులుగాక, దేవుడు ఇచ్చులుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎంతమంది వాగ్దానం సొంతం చేసుకుంటున్నారు వారి పట్ల ఈ వాగ్వచనాలన్నీ రూఢీపరిచయ్యా. సత్యం వారిని స్వతంత్రులుగా చేయనట్లుగా, స్వతంత్రులుగా ఉండుటకే పిలుపునట్లుగా ఈ రోజు ఎంతమంది పిలువబడ్డారో నీ ప్రేమలోనికి, నీ వాగ్దానంలోకి, నీ వాగ్వచనంలోకి వారందరినీ స్వతంత్రులుగా మార్చండి. యావత్ ప్రపంచాన్ని కాచి కాపాడండి. ఏ దుష్టుడు, ఏ సాతానుడు ఏ రీతిగా విరుచుకుపడుతున్నా యేసు నామములో వాడిని బంధించండి, త్రొక్కివేయండి. ప్రభువా, నీ బిడ్డలకు శాంతి, సమాధానం, విజయం, ఉత్సాహం, సంతోషంతో, ఆనందంతో నింపి నడిపించండి. సకల ఆశీర్వాదములు, సకల దీవెనలు మాకును, మా యావత్ ప్రపంచాలకు, దేశాలకు మీరు సహాయం చేయండి. పంటలను, వృత్తులను, వ్యాపారాలను, ఉద్యోగాలను, కుటుంబాలను, సంఘాలను అద్భుతంగా ఫలింపులోనికి నడిపించయ్యా. నీ కృప కాపుదల మా మీద, మా దేశం మీద నిండుకొనట్టుగా మేము సంతోషించి ఆనందించి గంతులు వేయనట్టుగా మీరే ముందు కొనసాగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ దిన వాగ్దానం అనేక దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమేన్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీ సొంతం చేస్తూ అనేక షేర్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం, దేవుని నామాన్ని మహిమకరంగా జీవించడం మర్చిపోవద్దు. అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రతి ఒక్కరు కూడా దేవుడు మేలు చేసి ప్రతి ఒక్కరిని దీవించుకుంటారు. ఆమేన్.